ఇప్పుడు కొంతమంది ఇల్లు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, 10 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, కాలమ్స్ వేసుకోకుండా కట్టుకుంటారు. కానీ ఇప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకొని ఇప్పుడు పక్కోళ్ళు ఎవరో బాగా స్టైలిష్గా కట్టుకున్నారు అని చెప్పి వీళ్ళు అది చూసి కాలమ్స్ వేసుకున్నారు అనుకోండి, అవి ఏమైనా దోషాల కిందగా ఉంటాయా? అంటే వాస్తవానికి ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ మనం కాలం లేకుండా మనకు లోడ్ బేరింగ్ అంటే వాల్స్ మీదనే కట్టుకుంటాము, స్లాబ్ వేసుకుంటాం. కానీ అదంతా తీసేసి కొత్త బిల్డింగ్ కట్టుకోవాలంటే మనసు ఒప్పదు, ఇది కూడా తీయలేము. దీంట్లో వచ్చాము, ఇది మనకు జాబ్ ఇచ్చింది, పిల్లలు పెద్దగా అయ్యారు, ఈరోజు వీళ్ళని పెళ్ళిళ్ళు చేయాలి అనేది ఒక మంచి ఆలోచనతోనే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కంప్లీట్ పక్క నుంచి కాలమ్స్ వేసుకొని నిర్మాణం చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని పర్ఫెక్ట్ సెంటర్లో కట్ చేసేసి అక్కడ నుండి కొంతవరకు టెక్నాలజీని ఉపయోగించి కట్టుకుంటారు. ఇలా కట్టుకోవడం వలన సరే ఆ బిల్డింగ్ని మనం ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైనా కూడా రెనివేషన్స్ అనేది అందరికీ కలిసి రాదు. వాస్తు రెనివేషన్స్ కావచ్చు, సౌకర్యవంతమైన రెనివేషన్స్ కావచ్చు, అందరికీ కలిసి రాదు. కొన్ని గృహాలు రెనివేషన్ చేసిన 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ మంచి ఫలితాలు ఇస్తుంది. తర్వాత పెద్ద కుటుంబం అనే ఒక్కొక్కసారి పెద్ద ఇబ్బందులు తీసుకొచ్చేస్తూ ఉంటాయి. అందుకేనమ్మా కొన్ని నేను చూస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద ఆపదలు వీళ్ళకి వస్తాయని మాకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే పిల్లలు వస్తువులు మీద పడేసుకోవడము, హాస్పిటల్లో వెళ్తూ ఉండడము, ఆ కుటుంబ స్త్రీలకు మహిళలకు పదే ఏదో ఒక సర్జరీలు జరుగుతూ ఉండడము, ఇలాంటి భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు ఆ గృహము జీవం లేని గృహము, కుటుంబం మొత్తాన్ని మింగేయాల్సి చూస్తూ ఉంటుందమ్మా. కానీ అలాంటి గృహాలని అష్టదిగ్బంధనతో కట్టడి చేసినప్పుడు పిల్లలని, యువకులని కాపాడవచ్చు. సరే, వృద్ధాప్యం విషయంలో ఏంటంటే వృద్ధుల విషయంలో చెప్పలేము, ఎందుకంటే అమ్మా వాళ్ళు పెద్ద వయసు. నేను ఎక్కడ కూడా వృద్ధాప్యంని కౌంటింగ్ తీసుకోవమ్మా. పిల్లల్ని, యువకుల్ని కాపాడుకోవచ్చు, అకాల మరణాలు జరగకుండా కూడా కట్టడి చేసుకోవచ్చు. అందుకేనమ్మా నరఘోష, నరపీడ, శత్రువు పీడలు ఉన్నప్పుడు గృహం మీద, మనిషి మీద ఎలా ఉంటుందో గృహం మీద కూడా ఇలాంటి దోషములు ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ప్రతి వాస్తు దోషానికి, జాతక దోషానికి మనం అష్టదిగ్బంధన అనే ఒక కట్టడితో చక్కగా వాస్తుదోష సాంద్రతని, గ్రహదోష సాంద్రతని తగ్గించుకొని మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు.